Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. మా దగ్గర ఏది దొరకదు, ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ వాటికి సంబంధించిన మెటీరియల్స్, డిజైన్స్ మాత్రమే మీకు దొరుకుతాయి. అండ్ ఇప్పుడు కోడింగ్ గురించి మనం చూద్దాము. కోడింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డిజైన్ ఎలా యూజ్ చేయాలి, కోడింగ్ అంటే ఏంటి, సో దాని గురించి నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కోడింగ్ అనేది ఇలా మనము మగ్గం వర్క్లో ఏదైతే థ్రెడ్ యూజ్ చేస్తామో దాన్ని కోడింగ్ అంటారు. సో ఇది అన్నమాట కోడింగ్ అంటే. సో ఈ కోడింగ్ లైక్ మనకు సేమ్ మగ్గం వర్క్లో యూస్ చేసే స్ప్రింగ్ లాగా ఉంటుంది. దేనికైనా అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు థ్రెడ్ వర్క్కి, లేదు అంటే ఓన్లీ కోడింగ్ చేసి మిడిల్లో కుందన్స్ పెట్టుకున్నా కూడా మనకు డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో ఆల్రెడీ కోడింగ్తో చేసిన డిజైన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి నేను ఇంతకుముందు కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఇంకా డిజైన్స్ చేయడానికి టైం కుదరట్లే, కస్టమర్స్ చాలా ఉండడంతో నాది షెడ్యూల్ అనేది చాలా బిజీ అయింది. సో కోడింగ్ అనేది మనం ఇలా యూజ్ చేస్తామన్నమాట. ఈ అవుట్లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని కోడింగ్ అంటాము. ఈ అవుట్లైన్ మొత్తం టోటల్గా కోడింగ్. సో దీనికి మిడిల్లో మనం బీడ్స్ వర్క్, ఏదైనా నెక్ ఇలా ఉన్న నెక్కి మనం మాన్యువల్గా మనకు బీడ్స్ కావాలా, సీక్వెన్స్ కావాలా, కోడింగ్ కావాలా, ఎక్కడ ఏ పార్ట్లో ఏది కావాలనుకున్నా కూడా మనం డిజైన్ పంచింగ్ చేసి మనకు నచ్చినట్లుగా వేయచ్చు. ఇప్పుడు ఏంటంటే అందరూ చిన్న మిషన్స్ వాళ్ళు, పెద్ద మిషన్స్ వాళ్ళు అందరు నార్మల్గా ఎంబ్రాయిడరీ వేయడం అనేది కామన్. సో మన దగ్గర ఏదైనా స్పెషల్ ఉంది అంటే మనం ఇంకొంచెం న్యూగా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇలా మనకు నచ్చినట్లుగా కొత్తగా ట్రై చేయొచ్చు డిజైన్స్ అనేది. సో ఇది వచ్చేసి ఓన్లీ కోడింగ్ అండ్ సీక్వెన్స్. ఇందాక మీరు చూసింది కోడింగ్ బీడ్స్ కదా, ఇది వచ్చేసి కోడింగ్ అండ్ సీక్వెన్స్ అనమాట. దీంట్లో థ్రెడ్ వర్క్ ఉంది అండ్ ఈ అవుట్లైన్ మొత్తం కోడింగ్ అన్నట్టు, లోపల సీక్వెన్స్ మీన్స్ చెమ్కి. సో ఈ కోడింగ్ మనం లోపల చెమ్కి లేకున్నా కూడా ఓన్లీ అవుట్లైన్ కోడింగ్ చేసి కూడా లోపల కుందన్ కూడా పెట్టుకోవచ్చు. కుందన్ పెడితే సేమ్ మనకి మగ్గం వర్క్ లాగా కూడా ఉంటుంది ఇది. అండ్ ఇప్పుడు అది ఈ డివైస్ వచ్చేసి కోడింగ్ డివైస్. ఒక హెడ్కి మనం 2 డివైసెస్ ఫిట్ చేసుకోవచ్చు, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి. దీనికి వచ్చేసి నేను ఈ హెడ్కి అండ్ కోడింగ్ డివైస్ ఫిట్ చేశాను, అటు సైడ్ బీట్స్ డివైస్. లేదు అనుకుంటే కోడింగ్ అండ్ సీక్వెన్స్ అలా కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఒక హెడ్కి 2 డివైజెస్ ఏవైనా కానీ మీరు ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేశాను. ఇది వచ్చేసి మీకు కోడింగ్ డిజైన్. ఈ అవుట్లైన్ రెడ్ కలర్ ఏదైతే ఉంటుందో అది కోడింగ్. సో టోటల్ డిజైన్ వేయాలి అంటే టైం చాలా పడుతుంది, కాబట్టి నేను థ్రెడ్స్ అన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ కోడింగ్ థ్రెడ్ ఉన్నప్పుడు నేను మీకు చూపిస్తాను. థ్రెడ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్. దీన్ని మనం ఉండవలసిన అవసరం కూడా లేదు. బీడ్స్కి అయితే మనం ఉండి చూసుకోవాలి ఏదైనా మిస్ అవుతుందా లేదా అన్నది. దీనికైతే అది కూడా ఉండదు, కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇదంతా థ్రెడ్ వర్క్ నేను ఫార్వర్డ్ చేస్తున్నా. ఈ థ్రెడ్ సింబల్ ఏదైతే ఉంటుందో ఇది టోటల్ 1 కలర్ థ్రెడ్ మొత్తం ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు. మనకు ఏదైనా అక్కర్లేని డిజైన్ ఉంటే ఇలా డిజైన్ని ఫార్వర్డ్ చేసుకోవాలి. సో ఇది రివర్స్ వస్తున్నాం మనము. మనకు ఎక్కడ ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ మాత్రమే వేసుకోవడానికి కూడా ఇందులో మనకు ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూగా అదే కుట్టాలి ఎలా ఉంటే అలా అన్నది కూడా ఏం లేదు. మనకు ఎక్కడ ఏ కలర్ వద్దో ఆ కలర్ డైరెక్ట్ ఇది ప్రెస్ చేస్తే డిజైన్స్ మొత్తం ఫార్వర్డ్ అయ్యి స్కిప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఓన్లీ మనం కోడింగ్ అవుట్లైన్ ఒకటే వేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ అవుట్లైన్ ఒకటే మనం ఇప్పుడు చూద్దాం ఎలా వేయాలి అన్నది. సో టోటల్ డిజైన్ అయితే థ్రెడ్ వర్క్ది నేను ఫార్వర్డ్ చేశాను. సో ఇది హైడ్రాలిక్ డివైస్ కాబట్టి ఆటోమేటిక్గా మోటరైజ్డ్ ఉంటుంది, టోటల్గా ఆటోమేటిక్గా వేస్తుంది డిజైన్ని. చూస్తున్నారు కదా, ఇలా సేమ్ మనకు మగ్గం వర్క్లో ఏదైతే ఆరి వర్క్, స్ప్రింగ్ వర్క్ అంటాం కదా, ఆ విధంగా కంటిన్యూస్గా ఇది స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది నాన్ స్టాప్గా. సో చాలా ఫాస్ట్గా కూడా మనకు డిజైన్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఇలా ఓన్లీ మనకు ఈ కోడింగ్ థ్రెడ్ తోటి డిజైన్ వచ్చేస్తుంది. మనకు ఇక్కడ ఈ ఏరియాలో మనం ఏమైనా ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఫిల్ చేసుకోవచ్చు. యాక్చువల్ అయితే ఇక్కడ అంతా థ్రెడ్ ఉంటుంది, నేను స్కిప్ చేశాను. మనకు ఓన్లీ ఇలా కోడింగ్ కావాలి అని కోడింగ్ వేసుకొని అందులో మనం కుందన్స్, స్టోన్స్ కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇంత పెద్ద బార్డర్ ఓన్లీ 1 మినిట్ అలా ఆ టైంలోనే మనకు టోటల్గా బార్డర్ అనేది అయిపోతుంది అన్నమాట.
చూసారు కదా 2 ఫ్లవర్స్ ఆల్రెడీ ఫినిష్ అయ్యాయి. నీట్గా ఉంటుందన్నమాట. మన కోడింగ్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. దీని పేరే చాలా ఈజీ కోడింగ్ అంటారు. అంటే ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, వర్క్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నాన్ స్టాప్గా రన్ అవుతుంది, థ్రెడ్ బ్రేక్ అవ్వడం అలా ఏమి ఉండదు. కంటిన్యూస్గా ఫాస్ట్గా డిజైన్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఇలా మనం శారీ బార్డర్స్కి కానీ ఏ దానికైనా చిన్నపిల్లల లెహెంగాస్కి కూడా ఇలా మనం బార్డర్స్ అనేది వేసుకొని కుందని పెట్టుకుంటే ఇదొక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ ఎంహెచ్లో వచ్చేసి మీరు వర్క్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఆల్రెడీ చాలా కస్టమర్స్ చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనేసి. సో ఆల్మోస్ట్ డిజైన్ మనకు ఫినిష్ అవుతూ ఉంది. 1-2 మినిట్స్లో టోటల్ ఇంత పెద్ద బార్డర్ అనేది మనకు ఫినిష్ అయిపోయింది. చాలామంది కస్టమర్స్ కొద్దిగా మంది మనకు టైం లేకుండా అర్జెంటుగా వేసి ఇవ్వాలంటారు. అలాంటి వాళ్ళకి ఇలా ఫాస్ట్గా అయ్యే డిజైన్స్ వేసి కుందన్ అనేది సెట్ చేసి ఇచ్చినా కూడా డిజైన్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇన్ టైంలో కూడా మనం కస్టమర్కి డెలివరీ ఇవ్వచ్చు. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఆటోమేటిక్గా డివైస్ అనేది లిఫ్టింగ్ అనేది కూడా పైకి వెళ్ళిపోయింది. సో డిజైన్ అనేది ఒకసారి మీరు ఎలా ఉందో చూడొచ్చు. ఇందాక వేసింది కదా ఈ డిజైన్. సో ఇది డిజైన్ చూసారు కదా ఇక్కడ మీరు. ఇది సిజర్ తోటే కట్ చేయాలి, థ్రెడ్ అనేది కట్ అవ్వదు. కోడింగ్లో చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి నైఫ్కి. సో ఇక్కడ మీరు కుందన్ కావాలన్నా ఏది కావాలనుకున్నా కూడా మీరు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదండి మన ఎంహెచ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో కోడింగ్ అనేది ఎలా వేసామో అండ్ వేసిన డిజైన్ ఎలా ఉందో కూడా నేను లైవ్లో చూపించాను మీకు. సో ఎవరైనా డివైస్ కావాలి అంటే కాల్ చేయొచ్చు. సో మేము అడిషనల్ వేరే మిషన్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఫిట్ చేస్తాం. వాటికి కూడా డివైజెస్ కూడా మన దగ్గర స్టాక్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా మన దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ అండి.